మిత్రులు సినిమా డైరెక్టర్ శ్రీ జయశంకర్ గారు వారి మొదటి మూవీ పేపర్ బాయ్ బాగా హిట్ అయిందని విన్నా. రెండో మూవీ అరి ఈ మూవీ కూడా అంతకన్నా బాగా హిట్ కావాలని నా కోరిక. నాకు ఈ మధ్యనే పరిచయం జయశంకర్ గారు. అంటే చాలా మంచి సినిమా తీయాలని తపన ఉండేటువంటి వ్యక్తి, సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాలి అని భావించేటువంటి వ్యక్తి. మనం గతంలో అన్న రాయేష్ అని చెప్పినాడు, తెలంగాణకి వెళ్ళి యాక్టర్లు కానీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ తక్కువగా ఉన్నారు, అంతా ఆంధ్ర వాళ్ళే డామినేట్ చేస్తూ ఉన్నారని. వాస్తవం అది. తక్కువన్నారు. మీరు ఒక్క విషయం జ్ఞాపకం చేయదలుచుకున్నా, శ్యామ్ బెనగల్ చాలా గొప్ప డైరెక్టర్ మన తెలంగాణ ప్రాంతం నుంచి. సత్యజిత్ రాయ్ ఏ మాదిరిగా వెస్ట్ బెంగాల్ నుంచి ఉన్నాడో, మనం అంత గర్వంగా మన ప్రాంతం నుంచి ఒక గొప్ప డైరెక్టర్ నుంచి చెప్పుకోవడానికి మనకు అవకాశం ఉందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే జయశంకర్ గారు కూడా ఆ మాదిరిగా తయారు కావాలి అనే మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. బలగం అనేటువంటి మూవీ నేను ఒకసారి కాదు 2 సార్లు చూసా. చాలా గొప్ప మూవీ. అంటే చాలా తక్కువ బడ్జెట్తో గ్రామీణ ప్రాంతాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి మూవీ అనేటువంటి మాట కూడా మీతో నేను మనవి చేస్తున్నాను. అలాంటి మూవీస్ రావాలి, సందేశాత్మకమైనటువంటి మూవీస్ మనకు ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే యువత పూర్తిగా పెడదారులు పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళను సక్రమ మార్గంలో పెట్టడానికి ఈ సినిమా ఒక గొప్ప ఆయుధం అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ హరి వారు చాలా గొప్పగా, అంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ కూడా ఈనాటి యువతకు చెప్తే వాళ్ళ మెదడుకు ఎక్కదు. ఇలాంటి సందేశాత్మకమైనటువంటి మూవీస్ ద్వారా కనుక చూపించగలిగితే తప్పకుండా వాళ్ళు కొద్ది గొప్ప నేర్చుకుంటారనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తున్నాను. ఇలా వివేకన్న ఉన్నాడు, రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు, రాయేష్ అన్న ఉన్నాడు, వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను చేతులు జోడించి, అదే మాదిరిగా ఈ మూవీలో పనిచేసినటువంటి యాక్టర్సు, మిగతా టెక్నీషియన్స్ అందరు కూడా ఏదైతే జయశంకర్ గారికి సంపూర్ణంగా మద్దతు తెలిపినారో వారు చాలా గొప్ప డైరెక్టర్. తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఉన్నాడని చెప్పుకొని మనం గర్వించే విధంగా వాళ్ళు తయారు కావాలని నేను మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. నాకు సుదర్శనాచారి గారు చాలా కాలం నుంచి పరిచయం. వారి దగ్గరే మన జయశంకర్ గారు నాకు పరిచయం. వారి మనవడు ఈరోజు ఇక్కడ మన మధ్యలో లేరు. వారు కూడా మన అంటే రావాల్సి ఉండే, ఎందుకో రాలేదు. అలాంటి వారు కూడా చాలా అంటే అరుదు, చాలా ఎంకరేజ్ చేశాడు వారిని, ముఖ్యంగా జయశంకర్ గారిని. అందుకని వారి ద్వారానే నేను ఇక్కడ రావడం జరిగింది అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ, మళ్ళీ ఒక్కసారి జయశంకర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, ఆల్ ది బెస్ట్ విషెస్ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ అండ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇప్పుడు మంత్రివర్యుల్ని వేదికపైకి పిలిచే సమయం వచ్చేసింది.